కీర్తనలు 63వ అధ్యాయం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక యుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఇంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపు చేయవలెనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయలును. అబద్ధములాడు వారి నోరు మూయబడదు. ఈ కీర్తన యొక్క టైటిల్ లేక వక్కణ దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన. 62వ అధ్యాయంలో దావీదు ఏ విధంగా తన కుమారుడైన అబ్షాలోము చేత తరమబడినప్పుడు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో అంటే 2 సమూయేలు 15వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు జరిగినటువంటి సంఘటనలకు మధ్యలో దావీదు తన యొక్క హృదయాన్ని ఈ కీర్తన రూపంలో తన ప్రార్థనలు, తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఈ కీర్తనలో పొందుపరిచినట్లుగా మనం గమనించవచ్చు. 11వ వచనంలో చూస్తే, రాజు దేవుని బట్టి సంతోషించును అనగా అతడు రాజుగా అంతకు మునుపు అభిషేకించబడిన వాడుగా ఏలుతున్నవాడుగా మనం గమనించుతాం. తర్వాత 2వ వచనంలో చూస్తే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అనగా రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత 2 సమూయేలు 5వ అధ్యాయంలో ఆ దేవుని యొక్క మందసాన్ని అతడు తీసుకుని వచ్చటం 5, 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. కనుక ఇతడు రాజుగా ఏలుతున్నటువంటి తరుణంలో అబ్షాలోము చేత అతడు ఎదురు తిరిగి కొంతమందిని సమకూర్చుకొని తండ్రి మీద ఎదురు తిరిగినప్పుడు అతడు ఆ అధికారాన్ని అంతటిని కూడా అపహరించడానికి ప్రయత్నం చేసిన సమయంలో యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన తరువాత ఆ యూదా అరణ్యంలో ఉంటున్నటువంటి సమయంలో ప్రార్థన చేసినటువంటి కీర్తన. తర్వాత ఇక్కడ మనం చూడాల్సినట్లయితే 1వ వచనంలో, దేవా, నా దేవుడు నీవే, వేకువనే నేను వెదుకుదును. 57వ అధ్యాయంలో కూడా చూస్తాం. తర్వాత 8వ వచనంలో 57:8లో నేను వేకువనే లేచెదను. కనుక దావీదు యొక్క అలవాటు మనకు ఈ అధ్యాయాల్లో కనబడుతున్నది. అతడు తెల్లవారక మునుపే దేవుని సన్నిధిలో తన సమయాన్ని ప్రారంభించుతూ దినాన్ని మొదలుపెట్టేవాడుగా ఉన్నాడని మనం గమనించుతున్నాం. అది ఎవరైతే ప్రభుని ఎంతో ప్రేమించి శ్రద్ధగా వెతికేవారుగా ఉన్నారో వారందరి జీవితాలలో అన్నిటికంటే ప్రధాన అంశంగా మొట్టమొదటిదిగా వారి దిన ప్రారంభ చర్యలలో మొదటిదిగా వారు దేవుని వెతుకుతూ ప్రారంభించేవాడుగా దావీదు ఉన్నాడు. వారి విశ్వాసులైన మనందరికీ కూడా మనందరం చక్కగా ఎంతో క్రమశిక్షణతోటి అభ్యాసం చేసుకున్నటువంటి జీవితాలు ఎంతో ఫలభరితంగా చేయబడుట అనేటువంటిది అనేక మంది జీవితాలలో మనం చూచున్నాం. ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో వారు కూడా దానిని గురించి సాక్ష్యం చెప్పగలుగుతారు. కనుక మనందరం అది వేకువనే లేచి అన్నిటికంటే ప్రభు యొక్క ముఖదర్శనాన్ని తోటి మన దినాన్ని ప్రారంభించడం అనేటువంటిది మనకు ఎంతో ఆశీర్వాదం. తర్వాత 2వ వచనంలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. మొదటి వచనంలోనే ఇంకొక అంశాన్ని మనం చూడాలి.
దేవ అనగా ఇక్కడ హెబ్రీ భాషలో వాడబడినటువంటి మాట ఎలోహిం. తర్వాత నా దేవుడు అక్కడ వాడబడినటువంటి దేవుడు అనే మాటకు అర్థం హెబ్రీ భాషలో ఈలాయ్. కనుక ఈ రెండింటిలో ఉన్నటువంటి మనము కీర్తనలు 22వ అధ్యాయంలో మన ప్రభు అనే యేసుక్రీస్తుకు సంబంధించి ఓ దేవా నా దేవా ఎందుకు నన్ను ఎలా విడిచితివని చెప్పబడినట్లుగానే ఇక్కడ దావీదు దేవా నా దేవుడు నీవే అనేటువంటి మాటలు వాడుతున్నాడు. మొదట చెప్పబడిన దేవా అనే మాటకు హెబ్రీ భాషలో ఎలోహిం అని చెప్పబడినట్లు ఆయన నిత్యత్వంలో జీవించువాడును, ఆది అంతము లేకుండా ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడును అనే మాటకు అర్థం అది. తర్వాత అటువంటి దేవుడు తర్వాత అది త్రియేక దేవుడు అని కూడా, అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిసినటువంటి దానికి గుర్తుగా ఉన్నటువంటి హెబ్రీ భాష యొక్క అర్థం అది. రెండవది నా దేవుడు నీవే, అంటే అటువంటి దేవుడు నాకు స్వయంగా వ్యక్తిగతంగా సంబంధించిన వాడిగా, నన్ను సృష్టించిన వాడిగా, నాతో నిత్యము ఉండేవాడుగా ఉన్నాడు అనే మాటకు అర్థం. కనుక మనందరం కూడా దేవుడిని ఎరగటం అనేటువంటిది ఒక ఎత్తు, ఆయన మనకు వ్యక్తిగతంగా సంబంధించిన వాడిగా మనము ఆయనను చేసుకుని జీవించటం అనేటువంటిది రెండవది. ఆ రెండు సంబంధాలు మనకి ఎంతో ప్రాముఖ్యమైనవి. కనుక దేవుడు ఉన్నాడనేటువంటిది, ఈయనే దేవుడు అనేటువంటిది చాలామంది నమ్ముతారు. కానీ ఆయనతో మన సంబంధం, నా దేవాన్ని మనం పిలవగలిగేటువంటి సన్నిహిత సంబంధంలోనికి రాగలిగి అటువంటి అనుబంధంతో జీవించిన వాడుగా దావీదు తన జీవితంలో ఉన్నాడు. అది కూడా మనం గమనించాలి. తర్వాత 2వ వచనంలో నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. ఇక్కడ నీళ్లు లేని దేశం అంటే అతడు అరణ్యంలోనికి వచ్చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి పట్టణం యెరూషలేము నుంచి విడిచిపెట్టి వెళ్ళి ఉన్నటువంటి తన యొక్క జీవిత సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి సమయంలో నీ పరిశుద్ధాలయమందు నీ బలమును ప్రభావమును చూడవాలని, అంటే ఏ విధంగా అయితే నీవు కోరుకున్నటువంటి స్థలంలో ఏదైతే దేవుని యొక్క మందస్థాన్ని నిలవబెట్టినటువంటి నీ గుడారములో నీ ఉండి దాని ద్వారా నీ యొక్క బలాన్ని మీ బిడ్డలైనటువంటి విశ్వాసుల మధ్యలో ప్రకటించుతూ వచ్చావో, ఇప్పుడు నేనున్నటువంటి సందర్భంలో అటువంటి బలం చేత నాకు విడుదల కలుగు చేస్తావని, ఆ బలాన్ని చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నానని చెప్తున్నాడు. కనుక నాకు కలిగినటువంటి బలము లేక యుక్తి తెలివితేటల ద్వారా నాకు కలిగిన ఈ పరిస్థితుల్లో నుంచి నేను విడుదల పొందాలనేటువంటి మనసు నాకు లేదు. నీ బలం చేత నువ్వు ఏవి చేయాలని కోరుతున్నావో అది నేను చూడాలని ఆశపడుతున్నానని చెప్తున్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో ఆయనను మనం దేవుడిగా ఎరగటమే, మన దేవుడిగా మన స్వయంతో సంబంధం కలిగిన వాడిగా గుర్తెరిగి మనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన బలం ద్వారా నడిపించబడటం అనేటువంటి అనుభవం కొరకు ఎదురు చూడటం అనేటువంటిది ఎంతో ధన్యకరమైనది. దావీదు అనేక మంది భక్తులు అటువంటి విధంగా జీవించారు. కనుక సమస్తాన్ని సృష్టించి ఏలుతున్నటువంటి మహామహుడైనటువంటి మన దేవుడు మన వ్యక్తిగతంగా ఆయనతో సంబంధంలోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కల్వరి యాగము ద్వారా మన యొక్క పాపాలన్నీ క్షమించబడటం మాత్రమే కాకుండా ఆయన మనకు పరలోకపు తండ్రిగా ప్రభువుగా చేయబడినటువంటి అనుబంధంలోనికి మనం వచ్చినప్పుడు మనము ఆయన బలం ద్వారా నడిపించబడాలని ఏ విధంగా దావీదు కోరి ఉన్నాడో మన విశ్వాస జీవితంలో ప్రతి మలుపులోనూ ప్రతి మెట్టులోనూ అటువంటి అనుభవాన్ని కోరుకుంటూ మనం ముందుకు సాగాలి. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు 2వ వచనంలో, నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. తర్వాత నీ మీద ఆశ చేత నేను చూడవలనే నా శరీరము కృషించుచున్నది. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆదామును గురించి అతడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడినది. అసలు శరీరాన్ని మట్టితో చేసినాడు. జీవించు ప్రాణి అని పిలువబడినప్పుడు ఈ శరీరము ప్రాణం పోసుకొని జీవించడం మొదలుపెట్టింది. ఈ శరీరం అనేటువంటిది తర్వాత ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆ దేవుని యొక్క జీవం మనలో ఊదబడి ఉన్నప్పటికీ ఆ పాపాన్ని బట్టి ఆ దేవుని యొక్క జీవం మనలో పని చేయకుండా ఉన్నటువంటి స్థితిలోనికి మనిషి వెళ్ళిపోయాడు.
అదే మన దేవుని యొక్క వాక్యంలో మాటి మాటికి మనం గమనించే విషయం. ఆ పాపం అనేటువంటి స్వభావం మన ప్రాణం అది ఆ దేవుని యొక్క జీవం కంటే లేక ఆత్మ సంబంధమైనటువంటి గుణం కంటే బలంగా పనిచేసి దేవుని యొక్క ఆత్మ మనలో పని చేయకుండా ఉన్నటువంటి స్థితిలోనికి ఆ ప్రాణం నెట్టివేసింది. కనుక ఆ ప్రాణం ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో శరీరం అనేటువంటిది ఇక్కడున్నటువంటి విషయాల నిమిత్తమై ఆశపడుతుంది. అంటే ఈ శరీరము మట్టితో చేయబడి భూలోక సంబంధమైనది కనుక భూలోక సంబంధమైన విషయాల నిమిత్తమైనటువంటి ఆశ కలిగి వాటిని పొందటానికి చూస్తున్న విషయాలు, వింటున్న విషయాలు, రుచి చూస్తున్న విషయాలు కావాలని ఆశపడుతుంది శరీరం. ప్రాణం ఆ శరీరం యొక్క కోరికల చేత నడిపించబడి వాటి విషయమైనటువంటి ఆసక్తి కలిగి వాటి యొక్క ఇంద్రియాల ద్వారా నడిపించబడటానికి అలవాటు పడిందిగా మారుతుంది. కానీ దావీదు తన జీవితంలో జరిగించుతున్న కార్యం ఏంటంటే, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. మనలో ఉన్నటువంటి ఈ ప్రాణ సంబంధమైన ప్రతిదీ కూడా ఇక్కడున్నటువంటి విషయాల నిమిత్తమై ఆశ కలిగి ఉండి ఆ శరీరాన్ని దాని యొక్క ఆశలను తీర్చడానికి పనికొచ్చే విధంగా పనిచేస్తుంది. కానీ ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ చేత వారిలో పనిచేయకుండా ఉన్నటువంటి ఆత్మ నిద్రావస్థలోను లేక దాదాపు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మను దేవుని యొక్క ఆత్మ మరలా మనలను తాకించి వెలిగించి ఆయనతో సంబంధంలోనికి తీసుకుని రాబడినప్పుడు ఆ సంబంధం పైనున్న వాటిని వెతికి దేవునికి సంబంధమైన వాటిని వెతికి అక్కడున్న వాటికి వరకైన ఆశ కలిగి ఉండే విధంగా మన జీవితాలను మార్చగలదు. కనుక అటువంటి విధంగా మార్చబడినటువంటి అనుభవం కలిగిన వాడుగా దావీదు ఉన్నట్లుగా మనం గమనించుతాం. 51వ కీర్తనలో చెప్తున్నాడు, నాకు స్థిరమైనటువంటి ఆత్మను కలుగు చేయము. అటువంటి ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు చక్కగా ఆ దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి మనలో వెలిగించబడినటువంటి ఆత్మను బలంగా సమృద్ధిగా పనిచేసేటువంటి అనుభవంలోనికి తీసుకొచ్చినప్పుడు మనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మన ప్రాణము పైనున్న వాటిని వెతకటానికి పురికొల్పేదిగా ఉంటుంది ఆత్మ. తరువాత ఆ ప్రాణము దేవుని సంబంధమైన విషయాల నిమిత్తమైన తృష్ణగొని ఉంటున్నది కనుక శరీర సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా సిలువ వేయబడి మనము ఆత్మ చేత ఆ శరీర సంబంధమైన కార్యములను నెరవేర్చకుండా జీవించగలగటానికి సహాయపడుతున్నాడు. దావీదు అటువంటి అనుభవంలో ఉన్నాడు కనుక ఇక్కడ అతని శరీరము నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది అంటే దేవుని సంబంధమైన పరలోక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడని అర్థం. తరువాత నా శరీరము నిన్ను చూడవలనని కృషించుచున్నది. ఈ శరీరంలో ఉన్నటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు ఇవి అన్నీ కూడా ఇంద్రియాలు. వీటి ద్వారా మనిషి నడిపించబడుతుంటాడు. అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడున్నటువంటి విషయాలను చూసి దానిని సంతృప్తి చెంది వాటి ద్వారా నడిపించబడాలనేటువంటి మనసు కాకుండా పరలోక సంబంధమైనటువంటి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడైన నిన్ను చూడాలని నా శరీరము ఆశకొని ఉన్నది. అది చూడండి ఎంత ధన్యకరమైన జీవితంలోనికి దావీదు మార్చబడిన వాడుగా పాత నిబంధనలో కూడా అటువంటి వెలుగు కలిగి జీవించిన వాడుగా ఉన్నాడో మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తే ఇంకొక చోట 5వ వచనంలో క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అదే ప్రాణం అక్కడ తృష్ణగొని ఉన్నదని చెప్తున్నాడు. అంటే ఆయన ఆత్మచేత నడిపించబడి ఆయనతో సమీపంగా జీవించాలని కలిగినటువంటి బలమైన కోరిక. ఇప్పుడు చెప్తున్నాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇప్పుడు 4వ వచనంలో చెప్పాడు, నా మంచము మీద నేను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు. దావీదు ఈ వేకువనే లేవక మునుపు అతడు రాత్రి జాములలో కూడా పండుకొని ఉన్న సమయంలో అతడు చేసేటువంటి పని ఏంటో చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడిని, తర్వాత ధ్యానించటం, 2 విషయాలు చేసేవాడు. తర్వాత మంచము అనేటువంటిది చెప్తున్నాడు. అది హెబ్రీ భాషలో మూల భాషలో బహువచనంలో రాయబడినది. అంటే మంచములు అని రాయబడింది. అనగా ఒక చోటు నుంచి ఇంకొక చోటకి ఎప్పుడు మారేవాడని అర్థం. అంటే ఈరోజు ఈ మంచం మీద ఉంటే అంటే
ఈ సందర్భంలో ఈ స్థలంలో ఉన్నట్లయితే అది ఆ రోజు మంచంగా మార్చుకొని జీవించి మరలా దేవుడు వేరైనటువంటి స్థలంలోనికి అతను నడిపించబడినటువంటి సందర్భంలో ఆ వేరే చోట కూడా అని అర్థం. అప్పుడు అతడు రోజు చేసేటువంటి ప్రక్రియ ఏంటి? జ్ఞాపకం చేసుకోవటం, తర్వాత మరలా ధ్యానించటం. ఆ రెండు కూడా తనతో పాటు ఉన్నటువంటి సహచరులందరూ కూడా నిద్రించుతున్న సమయంలో అతను చేసే పని ఏంటంటే ఇది: ఒకటి జ్ఞాపకం చేసుకోవటం, రెండవది ధ్యానించటం. జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటంటే అర్థం, అంతకుముందు మనం చదివిన వాక్యం లేక దేవుడు తన ఆత్మ ద్వారా మనకు గుర్తుకు తీసుకొచ్చిన, గమనానికి తీసుకొచ్చిన విషయాలు మన హృదయంలో భద్రపరుచుకోవటం. ధ్యానించడం అంటే నెమ్మదిగా కూర్చొని ఏదైతే దేవుడు మన గమనానికి తన ఆత్మ ద్వారా తీసుకుని వచ్చి ఉన్నాడో ఆ విషయాలను ఒక్కొక్కటిగా తీసుకొని అవి మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో అనేటువంటి అంశాన్ని పరిశీలించి అన్వయించుకోవటానికి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ దానిని భద్రపరచుకునేటువంటిది ధ్యానం. కనుక మన దినదిన జీవితంలో కూడా ఆ వాక్యాన్ని చదివి ఒక 10 నిమిషాలు కొంత సమయం దానిని విడిచిపెట్టేటువంటినప్పుడు అది మనలో నిలబడదు. కానీ దాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని తర్వాత మెల్లమెల్లగా ఆ భద్రపరుచుకునేటువంటి వాక్యం యొక్క వెలుగులోనికి రావటానికి ఏ విధంగా ధ్యానించాలో ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడు అది నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నదని చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, ప్రాణం ఎలా తృప్తి పొందుతున్నది? తనకు కలిగినటువంటి పరిస్థితులు లేక కుమారుడు అతను తరిమి వేశాడని కాక, లేక ఇప్పుడు ఏం చేయాలనేటువంటి విషమ పరిస్థితిలో సమయాన్ని కూడా చూడకుండా ఈ పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క బలం నా ద్వారా ఏ విధంగా మహిమ బయలుపరచబడుతుందనేటువంటి దాన్ని చూడగలగటానికి నేను మంచముల మీద పడుకొని ధ్యానించినప్పుడు అది నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉన్నది అని చెప్తున్నాడు. ఈ క్రొవ్వు అనేటువంటిది కూడా హెబ్రీ భాషలో క్రొవ్వు మరియు క్రొవ్వు అని రాశారు. క్రొవ్వు మెదడని కాకుండా, అంటే బలమైన విధంగా, రుచికరమైన విధంగా నాకు మారింది అని చెప్తున్నాడు. అది మరి అన్నిటిలో కూడా ఈ మాంసంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థం అదంతా కూడా అర్పణంగా బలిపీఠం మీద అర్పించేవారు కొవ్వుని. ఇక్కడ అటువంటి ఇష్టకరమైనటువంటి విధంగా నా జీవితంలో నీతో ఉన్నటువంటి సంబంధం అది నేను నీ వాక్యమును నిన్ను గురించి ధ్యానించుతున్నప్పుడల్లా నా హృదయంలో కలిగేటువంటి బలం ఆ క్రొవ్వును తింటున్నప్పుడు నా హృదయం ఎంతో తృప్తి పొందుతున్నదని చెప్తున్నాడు. కనుక మన హృదయాలు మనము ఆయనతోటి గడిపేటువంటి ధ్యాన సమయం ద్వారా తృప్తి పొందటం, లేక అనేక విషయాలలో లోక సంబంధంగా ఉన్నటువంటి విషయాలలో మనం జ్వరబడి జ్ఞానయుక్తంగా మనం వాటన్నిటిని ఆలోచించి పరిశీలించి తెలుసుకొని అవి మనం అధికంగా తెలుసుకున్నామనేటువంటి దాని ద్వారా తృప్తి పొందటం. ఆ రెండు విషయాల్లో మనం పరిశీలించి చూసుకోవాలి. తర్వాత చెప్తున్నాడు 3వ వచనంలో, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నేను స్తుతించును. ఇప్పుడు ఆ జీవము అనేటువంటిది కూడా తెలుగులో ఒకటే ఏకవచనంతో రాయబడినది. అక్కడ మూల భాషలో అంటే హెబ్రీ భాషలో జీవములు అని రాయబడింది. అంటే ఏం చెప్తున్నాడు అంటే నా జీవము ఏదైతే నేను ఒక రాజుగా, లేకపోతే గొర్రెల కాపరిగా, లేకపోతే ఒక భర్తగా, ఒక తండ్రిగా, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశంలో దానికి సంబంధించినటువంటి ప్రతి దానిలో ఏ విధంగా నీ కృపను నేను అనుభవించానో కనుక చూసినట్లయితే అది ఎంతో ఉన్నతంగా ఉన్నదని చెప్తున్నాడు. కనుక నాకు నేను జీవించేటువంటి జీవితం అంతటిలో కూడా వాటన్నిటి యొక్క మొత్తంలో నేను చేయలేనటువంటిది, తర్వాత ఏదైతే నువ్వు కోరుతున్నావో దాని యొక్క రుచిని యొక్క అనుభవంలోనికి రావటానికి ఉన్నతమైన స్థలాల్లో నుంచి నీకు హస్తాన్ని చాపి నన్ను ఉన్నతంగా నిలబెట్టి ఈ జీవితంలో ఉన్నటువంటి నిజమైనటువంటి రుచిని నేను అనుభవించగలిగేటట్లుగా నీ ఆత్మ చేత నన్ను నడిపించేటట్లుగా నన్ను చేస్తున్నావో అది ఎంతో ఉత్తమమైనదని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు
మన విశ్వాస జీవితంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మనము ఆయన మన పాపముల కొరకై చనిపోయి ఉన్నాడని విశ్వసించినప్పుడు మన పాపములన్నీ కూడా క్షమించబడేవిగా ఉన్నాయి. తర్వాత ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యంలో మనం ఐక్యపరుచుకొని ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూడా ఐక్యపరుచుకుని ఎడల ఆయన కృప ద్వారా దినదినము ఆ నూతన జీవంతో మనల్ని నడిపించేవాడుగా చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఆయన మనలో కూడా నివసించుతున్నట్లయితే ఈ మరణకరమైనటువంటి శరీరాన్ని మరి ఏ శక్తి చేత తన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపి ఉన్నాడో ఆ శక్తి మనలో కూడా పనిచేసి మరణకరమైన మన శరీరాలను కూడా జీవింపచేసి తన కృప ద్వారా దినదినము మరి ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి కూడా విడుదల పొంది పరలోక సంబంధమైన దానిని చూడగలిగినట్టుగా చేసేవాడుగా ఉన్నాడు. ఆ ప్రక్రియ ఏదైతే అతడు ప్రభువుతో కూడా కలిసి చక్కగా ప్రతి దాంట్లో కూడా దేవుని సంబంధమైనది వెతికి ఆయన బలం ద్వారా నడిపించబడాలనేటువంటి ఆశ కలిగిన జీవితంతో జీవించుతూ వచ్చాడో అది మొత్తం కూడా తను జీవించిన జీవితంతో పోల్చుకున్నప్పుడు అది ఎంతో ఉన్నతమైనదని చెప్తున్నాడు. కనుక విశ్వాసంలోని మనందరం కూడా చక్కగా అటువంటి అనుభవాన్ని ప్రతిరోజు కలిగి జీవించుతూ ఆయన కృప ద్వారా మనం కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా ఆయనకి ఇష్టకరంగా జీవించటం అనేటువంటిది అభ్యాసంగా మార్చుకుంటున్నప్పుడు అప్పుడు మనం కూడా చెప్పగలుగుతాం, నాకు కలిగినటువంటి నా జీవిత పరిస్థితులన్నిటిలో నీ కృప ద్వారా నువ్వు ఏ విధంగా నడిపించున్నావో అది నేను జీవించిన జీవితం యొక్క విలువ కంటే అది ఎంతో ఉన్నతంగా కనబడుతున్నది అనేది. తర్వాత ఇంకొక చాటు చూస్తే 8వ వచనంలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. మనం అక్కడ 2వ వచనంలో నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. ఇక్కడ 5వ వచనంలో నా ప్రాణము తృప్తి పొందుచున్నది. తర్వాత నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఈ అంటి వెంబడించుచున్నది అనే మాట మళ్ళీ హెబ్రీ మూల భాషలో కూడా ఏం చెప్తున్నారంటే అది ఉదాహరణకి మరి మన తండ్రి అయిన దేవుడు హవ్వను తీసుకొచ్చి ఆదాముకిచ్చి వాళ్ళిద్దరిని వివాహంలో జతపరిచినప్పుడు మోషే వ్రాయబడిన మాటలు ఏంటంటే అతను పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరూ ఏక శరీరమైందరు. ఈ అంటి వెంబడించుట అనేటువంటి మాటకు అర్థం ఆ విధంగా భార్య భర్త ఏ విధంగా ఒకటిగా కలపబడతారు, హత్తుకుని ఉంటారు, అది మాటకు అర్థం. అంటే అటువంటి విధంగా నేను నీలో హత్తుకుని ఉన్నానని చెప్తున్నాడు. ఆ విధంగా నా ప్రాణము నిన్ను వెంబడించుచున్నది, లేక చక్కగా అంటు కట్టబడి ఉన్నది, జతపరచబడి ఉన్నది, నీతోటి నా యొక్క ప్రాణము ముడివేయబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఉదాహరణకి కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే మన జీవము యేసుక్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది, దాచబడి ఉన్నది. అనగా మన ప్రాణం మన దేవునితోటి సంబంధం కలిగి ఆయనను వెంబడించి నడిచేదిగా ఉన్నదని అర్థం. అంటే మన ప్రాణం దేవుని యొక్క ఆత్మ చేత మన ఆత్మ వెలిగించబడటం మాత్రమే కాకుండా ఆ ఆత్మ దేవుని సంబంధమైనటువంటి జీవంతో నడిపించబడినదిగా ఉండటం చేత ఈ ప్రాణం ఈ లోక సంబంధమైన విధంగా శరీరం యొక్క కోరికలు నెరవేర్చడానికి జీవించేదిగా కాక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనను హంటుకొని ఆయన జీవం ద్వారా నడిపించబడేదిగా ఉన్నది. ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు లూకా సువార్త మత్తయి సువార్తలో కూడా ఎవరైనా ఒకడు నన్ను వెంబడించగోరిన ఎడల తన తల్లిని తండ్రిని భార్యను పిల్లలను విడిచిపెట్టి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. అక్కడ కూడా ఆ విడిచిపెట్టడం అనేటువంటిది వెంబడించడం అనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటి మాటకు సూచన. నా ప్రాణము నిన్ను హత్తుకొని అంటి వెంబడించుచున్నది అంటే ఏమాత్రం కూడా నాకు నీకు మధ్యలో ఎటువంటి ఒక ఖాళీ స్థలం అనేటువంటిది లేకుండా, ఎడమ లేకుండా. అదే పేతురు ప్రభువును వెంబడించినప్పుడు అతడు దూరంగా ఉండి వెంబడించాడు. ఆ చివరి రోజున ప్రభువు అప్పగింపబడినటువంటి రాత్రి. అది మన జీవితంలో మనం అంటి వెంబడించటం అనేటువంటిది చూసినప్పుడు మన ఆయనల జీవంలో కూడా భద్రపరచబడించే ఆయన వచ్చినప్పుడు మనం కూడా లేవనెత్తబడతాం. అటువంటి విధంగా వెంబడించకుండా ఉన్నటువంటి అనుభవం కలిగి ఉంటే మనము శిష్యులుగా పిలవబడలేము. అటువంటి విధంగా మనం వెంబడించకుండా ఉన్నట్లయితే మన ప్రభువు మనకు
ఆత్మ సంబంధమైన భర్తగా, మనము ఆయనకు ప్రియురాలిగా లేక భార్యగా ఎటువంటి విధంగా మనం సిద్ధపరచుకోవాలి ఆయన రాకడ కొరకే అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండలేం. కనుక దావీదు అటువంటి విధంగా జీవించిన వాడుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చెప్తున్నాడు 9వ వచనంలో, నా ప్రాణమును నశింప చేయవలెనని వారు దాన్ని వెతుకుతున్నారు, వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవదురు. అది నేను చేస్తానని చెప్పట్లేదు అతను. అది దేవుడు ఏ విధంగా పాపాన్ని ప్రేమించి దేవుని యొక్క కార్యములకు చర్యలకు వ్యతిరేకంగా జీవించేటువంటి ప్రతి ప్రాణము ఏ విధంగా భూమి కింద ఉన్నటువంటి ఆ పాతాళంలోనికి వెళ్ళిపోతారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 10వ వచనంలో, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలవుతారు. కనుక ఇది మనిషి యొక్క జీవితం. మామూలుగా సృష్టిలో మనం చూసేటువంటిది జంతువుల యొక్క మాంసాన్ని మనిషి తింటాడు. అంటే జంతువులు అంటే అన్నింటినీ కాదు, ఏవి తినగలుగుతారో అవి. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనిషి యొక్క శరీరం నక్కల పాలవుతుందని చెప్తున్నాడు. అంటే ఏది సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాలకు భిన్నంగా ఉన్నదో అది జరుగుతుందని చెప్తున్నాడు. కనుక ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుడు కోరిన విధంగా కాకుండా వారి జీవితాలు దేవుని యొక్క ఏర్పాటుకు, దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా కావాలని జీవించేవారుగా ఉన్నారో వారందరి జీవితాలు ఈ విధంగా ముగియబోతున్నాయని దావీదు ప్రవచించుతున్నాడు. తర్వాత దీని గురించి మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా కొంత భాగాన్ని చూడవచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఒక దూత సూర్యబింబమును నిలిచి ఉండడు చూచితని, అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచి. అది చివరి దినాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు తన జయించినటువంటి విశ్వాసులతో కూడా కలిసి వచ్చి భూమి మీద జరిగించేటువంటి ఆఖరి యుద్ధంలో ఓడిపోయినటువంటి శత్రువుల యొక్క మాంసము పక్షులకు తినటానికి పిలుపు ఇవ్వబడినటువంటి అంశం అది. అక్కడ అయితే పక్షులను రాయబడినది, ఇక్కడైతే నక్కల పాలవును. అంటే అవి ఏమాత్రం కూడా ఆ శరీరాలకు సరైనటువంటి అంత్యక్రియలు కూడా జరగకుండా అవి జంతువులు తినటానికి పనికొచ్చేటువంటి కళేబరాలుగా మనిషి యొక్క శరీరాలు మార్చబడతాయని రాయబడింది. అది ఎంతో ఘోరమైన స్థితి. కనుక దావీదు తను శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు తన జీవితంలో ఏ విధంగా జీవించాలో చూసుకుంటూ తన ప్రాణము తృష్ణ కొనుచున్నది, తృప్తి పొందుతున్నది, అంటి వెంబడించున్నది అనేటువంటి 3 మాటలు చెప్తున్నాడు. తర్వాత శత్రువుల గురించి వారు ఏ విధంగా దేవుడు వారి విషయంలో తీర్పు తీర్చుతాడనేటువంటిది ముందుగా ఎరిగిన వాడే తన హృదయంలో ఏం చేస్తున్నాడంటే 11వ వచనంలో, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయుడు. అది శత్రువుల విషయంలో తను ఎటువంటి విధంగా ఆత్మలో గమనించాడో అది మాట్లాడిన తర్వాత తను దేన్ని బట్టి సంతోషిస్తాడనేది చెప్తున్నాడు. దేవుని బట్టి. మొదటి వచనంలో దేవా నా దేవుడు నీవే అంటూ ప్రారంభించిన కీర్తన మన 11వ వచనంలో ముగింపులో కూడా అదే విధంగా అదే మనసుతోటి ముగించుతున్నట్లుగా మనం గమనిస్తాం. రాజు దేవుని బట్టి సంతోషించను. కనుక తనకు కలిగిన పరిస్థితి కానీ, శత్రువులు ఏ విధంగా ప్రణాళికను రచించి తన మీద దాడి చేసి తన రాజ్యాన్ని తీసుకున్నట్టు మాత్రమే కాకుండా తన ప్రాణానికి హాని చేయాలని చూస్తున్నటువంటి ఆలోచనల విషయంలో అతడు భయపడక, ఆందోళన చెందక, తన ప్రాణాన్ని ఏ విధంగా సమకూర్చుకొని దేవునిలో తృప్తి పొంది తర్వాత తృష్ణకొని ఎదురు చూచి ఆయన ద్వారా నడిపించబడలేనటువంటి విధంగా తన యొక్క జీవితాన్ని సరైన విధంగా సుస్థిరం చేసుకొని దేవునిలో సంతోషించి ఆనందించేవాడుగా ఉన్నాడుగా మనం చూస్తున్నాం. అలా చెప్పిన తర్వాత అలా ఆయన ఏ విధంగా ఆయన తోడని ప్రమాణం చేయవాడు ప్రతివాడును వర్ధిల్లును, అది మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. అంటే ఏ విధంగా తనకు కలిగినటువంటి తన పరిస్థితులన్నిటిలో కూడా దేవుని చేత నడిపించబడి కేవలము మనుషుల సహాయం వ్యర్థము, తర్వాత బలము చేత లేక ధనము చేత కాకుండా కేవలము దేవుడి మీద మాత్రమే ఆధారపడి
ఆయన తోడని మాత్రమే, అంటే ఇతరమైన విగ్రహములు కానీ, మనుషుల యొక్క సహాయం ద్వారా కానీ, తనకు కలిగిన వనరుల ద్వారా కానీ, లేక తనకు కలిగిన బలం ద్వారా ఎందుకు కానీ సంతోషించక, దేవుని యందు సంతోషించి ఆయన తోడని ప్రమాణం చేసేవారు. అంటే ఆయనను బట్టి మాత్రమే నేను జీవించి ఆయన ద్వారా మాత్రమే నడిపించబడతానని చెప్పగలిగిన ప్రతివాడు కూడా అతిశైలిను. కనుక మనకు నిజమైనటువంటి ఆశీర్వాదం, మన కన్నులు లోక సంబంధంగా ఉన్నటువంటి విషయాల నుంచి తప్పించి, మన ప్రాణము మన యొక్క శరీరము రెండు కూడా దేవుని యొక్క ఆత్మ యొక్క స్వాధీనంలోనికి తీసుకుని రావటానికి, మన ఆత్మ ఆయనతో కూడా జతపరచబడి, మన జీవము ఆయన జీవంతో కూడా భద్రపరచబడి ఆయనను వెంబడించడం అనేటువంటిది దినదినాభ్యాసంగా మార్చుకొని మనం జీవించగలిగినట్టయితే, దావీదు పొందినటువంటి ఆశీర్వాదం నీ కృప జీవముల కంటే ఉత్తమం. అంటే మన జీవితంలో ఏదైతే ప్రతిదాన్ని ఎంచుకొని దానిని వెంబడించాలని చూస్తున్నామో అది కాకుండా ఆయనలో మన జీవము భద్రం చేయబడి దానిని వెంబడిస్తూ ఆయన ద్వారా పొందిన ఆశీర్వాదం ద్వారా మనం అతిశయగలిగినట్లుగా దావీదు యొక్క అనుభవాన్ని దేవుడు మనందరికీ తన కృపలో దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మేము దావీదు ఎటువంటి విధంగా ఎంతో మీ కృపను రుచి చూస్తూ తనకు కలిగిన పరిస్థితులు, తన శరీరము, ప్రాణము వాటన్నిటిని కూడా ఆత్మ యొక్క అనుభవానికి తీసుకుని వచ్చి చక్కగా మీ ద్వారా నడిపించబడినటువంటి బిడ్డగా ఉన్నాడో మేము చూస్తున్నాం. అటువంటి రాజుగా చేయబడిన అతను తన కలిగినటువంటి ఇతర వనరులు కానీ, బలము కానీ, తన తెలివితేటలు కానీ ఉపయోగించక కేవలం మీ యందు తృప్తి చెంది, మీ యందు సంతోషించి మీ ద్వారా నడిపించబడినటువంటి వాడుగా మేము చూస్తున్నాం. కనుక విశ్వాసులంగా ఈ దినాలలో మాకు కలిగినటువంటి లేమి కానీ లేక కలిమి కానీ అన్ని పరిస్థితుల్లో కూడా మీరు మాకు దేవుడని, మేము మీ యందు సంతోషించుట అనేటువంటిది, మా జీవము మిమ్మల్ని అంటి వెంబడించుట అనేటువంటి అనుభవంలో మేము జీవించగలుగుటకు మాకు కృప చూపించండి. అటువంటి వారు అతిశైలుదురని చెప్పినట్లుగా మేము మీ యందు ఆ దినాలలో మహిమపరచబడుటకు కావలసిన విధంగా మీ యొక్క మా అంతరంగములలో మీ లోతైన కార్యమును జరిగించి మమ్మలను, మా జీవితాలను కడవరకు నడిపించమని వేడుకుంటున్నాము. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.